గత 5-6 నెలల నుంచి చంద్రబాబు గారి స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏదైతే క్వాష్ పిటిషన్ ఉందో దానికి సంబంధించి తీర్పు రిజర్వ్ చేయడం జరిగింది. దాదాపుగా 3 నెలల తర్వాత ఈ రోజైతే దానికి సంబంధించిన తీర్పు అయితే సుప్రీంకోర్టు ధర్మాసనం వెలువరించింది. అయితే ఇందులో ఒక సంచలన తీర్పుగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే 17A మీద దేశవ్యాప్తంగా కూడా చాలా ఆతృతతో ఎదురు చూస్తున్నారు. ఇది కేవలం చంద్రబాబు గారి కేసుతోనే కాదు, అనేక ఇతర కేసులతో కూడా ముడిపన్ను ఉన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుందని చెప్పి గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా చంద్రబాబు గారికి సంబంధించిన 17Aకి సంబంధించి క్వాష్ పిటిషన్ విచారణ సందర్భంగా ఈ రోజైతే ఒక సంచలన తీర్పు అయితే రావడం జరిగింది. అయితే ద్విసభ్య ధర్మాసనం చంద్రబాబు గారి మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ క్వాష్ పిటిషన్కి సంబంధించి విచారించడం జరిగింది. అయితే ఇందులో ఈరోజు ఒకరు చంద్రబాబు గారికి అనుకూలంగా 17A వర్తిస్తుందని, మరొకరు 17A వర్తించదని ఇరువురు విరుద్ధమైన ప్రకటన చేసిన నేపథ్యంలో ఈ కేసుని చీఫ్ జస్టిస్ ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. ఇక 17A చంద్రబాబు గారికి వర్తిస్తుందని చెప్పి అనిరుద్ బోసు స్పష్టం చేస్తే వర్తించదు అని చెప్పి జస్టిస్ బేలా త్రివేది అయితే చెప్పడం జరిగింది. సో ఒకే తీర్పు రాని నేపథ్యంలో దీనిని చీఫ్ జస్టిస్ ధర్మాసనానికి పంపడం జరుగుతుంది. సాధారణంగా ఎప్పుడైనా ద్విసభ్య ధర్మాసనంలో ఇలా విరుద్ధమైన ప్రకటన వచ్చిన నేపథ్యంలో దాన్ని విస్తృత ధర్మాసనానికి కానివ్వండి, లేదా చీఫ్ జస్టిస్ ధర్మాసనానికి, లేదా త్రిసభ్య ధర్మాసనానికి ఏదో ఒక దానికైతే పంపడం జరుగుతుంది. అయితే తాజాగా దీన్ని త్రిసభ్య ధర్మాసనానికి పంపే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. అయితే ఇది 17A అనేది దేశవ్యాప్తంగా ఇందాకే చెప్పుకున్నట్టుగా సంచలనమైన తీర్పులు ఇవన్నీ కూడా. సో దీని మీద అనేక మంది రాజకీయ నేతల భవిష్యత్తులు కూడా ఆధారపడి ఉన్న నేపథ్యంలో దీన్ని ఫుల్ బెంచ్కి అయితే పంపే అవకాశం ఉందని చెప్పి కూడా మరికొంతమంది చెప్పడం జరిగింది. ఇందులో జస్టిస్ అనిరుద్ బోస్ అయితే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. చంద్రబాబు గారి అరెస్టు అక్రమ అరెస్టుగా చెప్పుకోవచ్చు. 17A అనేది ఖచ్చితంగా ఆయనకు వర్తిస్తుంది. గవర్నర్ అనుమతి తీసుకున్న తరువాతే చంద్రబాబు గారి అరెస్టు జరగాలి. సో ఇక్కడ గవర్నర్ అనుమతి అనేది సిఐడి అధికారులు తీసుకోలేదు కాబట్టి ఇది చంద్రబాబు గారి అరెస్టు ఇల్లీగల్ అవుతుందని చెప్పి ఆయనైతే చెప్పడం జరిగింది. అందుకు విరుద్ధంగా చంద్రబాబు గారి కేసు ఆల్రెడీ ఏదైతే 17Aకి సంబంధించి ఎంప్లాయ్మెంట్ వచ్చిందో దానికంటే ముందు నుంచి విచారణ కొనసాగుతుంది అని వారు చెప్పిన నేపథ్యంలో ఆయనకి 17A వర్తించదని చెప్పి జస్టిస్ బేలా త్రివేది అయితే చెప్పడం జరిగింది. సో పరస్పరం ఒకే మాట మీద లేని నేపథ్యంలో దీన్ని ఇప్పుడు చీఫ్ జస్టిస్ బెంచ్కి అయితే పంపడం జరిగింది. ఇప్పుడు చీఫ్ జస్టిస్ బెంచే దీన్ని స్వయంగా విచారిస్తుందా, లేదా వేరొక త్రిసభ్య ధర్మాసనానికి పంపుతుందా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్లో ఉన్నప్పటికీ కూడా ఈ క్వాష్ పిటిషన్ మీద అయితే ఇప్పటి వరకు వెళ్ళలేదు. దాదాపుగా దీన్ని రిజర్వ్ చేసే 3 నెలలు గడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఫైనల్ డెసిషన్ వస్తుంది అనుకున్న నేపథ్యంలో ఇప్పుడు కూడా ఒక స్పష్టత రాలేదు. అంటే వాస్తవానికి ఇది మరికొంత కాలం సాగే అవకాశం ఉందని చెప్పి కొంతమంది న్యాయ నిపుణులు కూడా చెప్తున్నారు. అయితే ఈ రోజు వచ్చిన కొన్ని అంశాలను కనుక మనం దగ్గర నుంచి పరిశీలిస్తే చంద్రబాబు గారికి అనుకూలంగానే కొన్ని అంశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అందులో రాసిన వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే ఇంకా మనకి రావాల్సి ఉంది. సో సుప్రీంకోర్టు యొక్క పూర్తి వివరణ ఏదైతే ఉందో దాన్ని చదివిన తర్వాత అందులో ఎటువంటి వ్యాఖ్యలు రాశారు, అనిరుద్ బోసు ఏమని వ్యాఖ్యానించారో, అలాగే జస్టిస్ బేలా త్రివేది ఏ విధంగా వ్యాఖ్యానించారని తెలియాలంటే ప్రస్తుతానికి మనకైతే దాని ఫుల్ డీటెయిల్స్ అయితే రావాల్సి ఉంది. ఏది ఏమైనా దాదాపుగా 3 నెలల తర్వాత ఈరోజు ఉత్కంఠకు తెరబడుతుంది అని భావించిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఇది హోల్డ్ అయినట్టు కనపడుతుంది. అయితే విచారణ సందర్భంగా సూచాయిగా 17A వర్తిస్తుందని గతంలోనే చెప్పిన సంఘటన కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. దానికి అనుగుణంగానే ఇప్పుడు జస్టిస్ అనిరుద్ బోసు చంద్రబాబు గారికి 17A అనేది ఖచ్చితంగా వర్తిస్తుంది. సో ఆయన అరెస్ట్ అనేది ఇల్లీగల్ అరెస్టు. సిఐడి ఎటువంటి ముందస్తు అనుమతులు తీసుకోకుండా అరెస్ట్ చేయడం అనేది ఈ 17Aని నిర్వీర్యపరచడమే. కాబట్టి ఖచ్చితంగా ఆయనకు వర్తిస్తుందని చెప్పి ఆయన దాదాపుగా క్వాష్ అవుతుంది అన్నట్టుగా, పిటిషన్ క్వాష్ అవుతుంది అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఒకవేళ ఈయనతో గన జస్టిస్ బేలా త్రివేది గన ఏకీభవించుంటే దాదాపుగా ఈ కేసు అయితే ఇక్కడతో ముగిసిపోయేది. బట్ విభేదించిన నేపథ్యంలో ఇదైతే త్రిసభ్య ధర్మాసనానికి వెళ్ళడం జరిగింది. మరొకసారి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ 17Aకి సంబంధించి కానివ్వండి, చంద్రబాబు గారికి సంబంధించిన క్వాష్ పిటిషన్కి సంబంధించి కానివ్వండి మరొకసారి తీవ్ర ఉత్కంఠ మొదలైందని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా ఒక చంద్రబాబు గారి కేసే కాదు, దేశంలోని అనేక ఇతర నేతల కేసులు కూడా ఈ 17A
తీర్పు మీద ఆధారపడి ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఇది విస్తృత ధర్మాసనానికి వెళ్ళే అవకాశం ఉందని చెప్పి చెబుతున్నారు. త్రిసభ్య ధర్మాసనానికి వెళ్ళినా లేదా ఫుల్ బెంచ్ అంటే విస్తృత ధర్మాసనానికి వెళ్ళినా ఫైనల్ డెసిషన్ మాత్రం త్వరలో రాబోతుంది. ఎందుకంటే ఐదుగురున్న ముగ్గురు ఉన్నప్పటికీ కూడా ముగ్గురుంటే ఇద్దరు అభిప్రాయాన్ని పరిగణలో తీసుకుంటారు. ఒకవేళ ఐదుగురున్న బెంచ్కి వెళ్ళినట్టయితే ముగ్గురు అభిప్రాయాల్ని ఒకపక్షంగా వస్తే దాన్ని పరిగణలో తీసుకోవడం జరుగుతుంది. బట్ ఇక్కడ విచారించింది ద్విసభ్య ధర్మాసనం కాబట్టి ఇరువురు చెరొక వాదన చేసిన నేపథ్యంలో ఈ తీర్పు ఎటువైపు కూడా వంగటానికి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే ఈ 17A మీద మరికొంతకాలం సస్పెన్స్ అయితే కొనసాగేటట్టు కనపడుతుంది. ఏది ఏమైనా చంద్రబాబు గారికి ఈ రోజుతో ఊరట వస్తుందని చెప్పి టీడీపీ శ్రేణులందరూ కూడా భావించారు. వారు కొంత నిరాశ చెందారు. అదే సమయంలో వారికి అనుకూలంగా వస్తుంది, సిఐడికి ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా వస్తుందని చెప్పి వైసీపీ ప్రభుత్వం కూడా గత కొద్ది రోజుల నుంచి భావిస్తూ వస్తుంది. వాళ్ళు కూడా చాలా పెద్ద లాయర్ను పెట్టి వాదించడం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ప్రస్తుతానికి ఇటు టీడీపీకి కానివ్వండి, ఇటు వైసీపీకి కానివ్వండి, ఎవరికి కూడా అనుకూలంగా అయితే రాలేదని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి తీర్పు మధ్యస్థంగా ఉంది. బట్ అందులోని అంశాలను కనుక మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే కొంత చంద్రబాబు గారి వైపు అయితే మొగ్గేటట్టు కనపడుతుంది. అయితే ఈ విషయం న్యాయస్థానం పరిధిలో ఉన్న నేపథ్యంలో మనం ఇంతకు మించి మాట్లాడే అవకాశం లేదు. ఏది ఏమైనా ఈ కేసు మరొకసారి త్రిసభ్య ధర్మాసనానికి లేదా విస్తృత ధర్మాసనానికి వెళ్ళనున్న నేపథ్యంలో కేసు అయితే మరికొంతకాలం అంటే సాధారణంగా ఎన్నికల లోపు అయితే ఈ కేసు తేలే అవకాశం లేదని చెప్పి న్యాయ నిపుణులు అయితే చెబుతున్నారు. మరి దీని మీద తెలుగుదేశం పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది లేదా వైసీపీ పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది, మరి దీన్ని ఏ విధంగా అంటే విస్తృత ధర్మాసనానికి అయితే మళ్ళీ వాదనలు మళ్ళీ మొదటి నుంచి వినాలా లేదా ఆల్రెడీ విన్న వాదనలను పరిగణలోకి తీసుకుని తీర్పును వెలువరిస్తారా అనేవి కూడా ప్రస్తుతానికి సస్పెన్స్లో ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఈ 17A మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనేది ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఒక ఉత్కంఠనైతే రాజేసింది.